అటంతా బాగా ఎట్టు వచ్చాయినైనా అటంతా పోకూడదా ఇట్రా నైనా ఎటు వచ్చి కూర్చో పక్కన కూర్చో నైనా రేతుల్లో ఎలాగని ఎల్ల పోకూడదు నైనా ఒంటిగా అలా పోతే ఏమవుతుందవా నైనా ఆ మాత్త రేతుల్లో పోకూడదమ్మా ఒంటిగా అటంతా పోతే ఏమవుతుందవా నా నాయన కదా నా బుజ్జి కదా ఏమవుతుందో చెప్పవా అవా చెప్పవా చెప్పవా పక్కన ఆపేయండి అన్న. ఓకే అన్న. ఎంత అయిందన్నా? 50 రూపాయలు అయిందన్నా. ఇదిగో అన్నా. ఇక్కడ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇదేమన్నా టౌనా? ఇదేం టౌన్ కాదు రూములు దొరకడానికి. రూములు దొరికేది ఉండదు. ఇది టౌన్ కాదు. వచ్చిన పని చూసుకోపోయి వచ్చిన పని చూసుకొని సాయంత్రం బస్సు ఎక్కడం మంచిది. హలో రే, ఊరంతా తిరిగాను, ఇక్కడ ఒక్క రూమ్ కూడా దొరకలేదురా. అవునా? సరే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నెంబర్ ఇస్తాను, ఆయనకు ఫోన్ చేయి, నీకు ఖచ్చితంగా రూమ్ దొరక. సరే, నంబర్ పెట్టు. సెండ్ చేశాను చూడరా. ఓకేరా. హలో హలో, ఎవరు? అన్నా, మీ నంబర్ మా ఫ్రెండ్ ఇచ్చాడు. మీ విలేజ్లో రూమ్ ఏమైనా దొరుకుతుందా అని కనుక్కోవడానికి చేశా. రూమ్ ఉంది బాబు. అన్న, నేను ఇక్కడ బడి దగ్గర ఉన్నా అన్న. మీరే వస్తున్నాను. ఓకే అన్న. వెళ్ళి చాలా సేపు అవుతుంది, ఏమన్నా తిన్నావా? అప్పుడేనా? రూమ్ చూపిస్తానన్నా అతను రాలేదా? వాడు ఇంకా రాలేదు. బాబు, రూమ్ కావాలనేది నువ్వేనా? అవునన్నా. నాతో పాటు రా, చూపిస్తా. వస్తున్నా అన్న. ఎన్ని రోజులు ఉంటావు బాబు? చెప్పలేనన్నా, నేను వచ్చిన పని అయ్యే వరకు ఉంటాను. ఇదే బాబు రూము. ఇదేంటన్నా, ఊరికి దూరంగా ఉంది. మా ఊర్లో ఇది ఒకటే ఉంది, నీకు నచ్చితే ఉండు. అడ్వాన్స్ ఏమైనా? అడ్వాన్స్ ఏం అవసరం లేదు బాబు, మంత్కి 1500 ఇవ్వు. అడ్వాన్స్ ఏముందా? సరేలే, రూమ్ దొరుకుతుందా? నాతో పాటు ఇంకెవరైనా ఉంటారా? అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమీ లేదు బాబు. రూమ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఒకడు ఉంటాడు. ఎవరు? హాయ్ బ్రో, ఏంటి కొత్తగా వచ్చారా రూమ్కి? ఆయన ఎవరూ లేడని చెప్పాడు. ఓ, అందుకేనా మనీ అంత తక్కువ చెప్పాడు. సరేలే, ఇలా వచ్చి కూర్చోండి బ్రో. కొత్తగా వస్తానది మీరేనా? అవును బ్రో. ఏం చేస్తుంటారు బ్రో మీరు? అంటే నేను బీఎస్సీ అగ్రికల్చర్ బ్రో. నాకు సాయిల్ టెస్ట్ ప్రాజెక్ట్ ఉంది, సో అందుకని ఈ ఊరికి వచ్చాను బ్రో. ఈ ఊరికి ఎందుకు రావాలనిపించింది బ్రో? ఈ ఊరికి ఎందుకంటే మా ఫ్రెండ్ చిన్నప్పుడు ఊరు బ్రో ఇది. వాడు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. వాడే ఈ రూమ్ కూడా వాడే చెప్పాడు. అవునా? అన్నట్టు నా పేరు పవన్. నా పేరు కార్తీక్. అవును, ఇంటి ఓనర్ ఎవరు లేరు, నేను ఒక్కడే ఉండాలని చెప్పాడు. మరి మీరున్నారని చెప్పలేదు. 2 months నుంచి రెంట్ కట్టట్లేదు, దానివల్ల చెప్పలేదేమో. ఓనర్ కాల్ చేస్తున్నాడు బ్రో, ఒక సెకండ్ బ్రో.
హలో, వెళ్ళిపోయారా? ఇక్కడ లేరు? చిన్న పనుండి వచ్చేసా బాబు. నీకు రూమ్ ఓకేనా? అంతా ఓకే, కానీ ఎవరు లేరని చెప్పారు. ఇక్కడేమో పవన్ అనే వ్యక్తి ఉన్నాడు. పవనా? హలో హలో హలో. సరేలే, ఏముంది కానీ. రండి బ్రో, అక్కడ వచ్చి పడుకోండి. మరి మీరు? నాకు బయట మంచం ఉంది బ్రో, ఓకే. అక్కడ పడుకుంటాను నేను. ఏంది బ్రో ఆ తాయెత్తు ఏకారంగా? ఇదే అమ్మ కట్టింది బ్రో, రక్షితాడంట. ఈ కాలంలో కూడా ఏంది బ్రో ఇలా? తీసిపారేయండి. మీ హస్బెండ్ పేరు అడుగుతుంది. మా హస్బెండ్ పేరా? ఫస్ట్ ఆయన పేరా? ఫస్ట్ ఆయనే హస్బెండ్, ఈయన హస్బెండ్ కాదు. ఏది బయటకు వెళ్ళేసి ఏమన్నా తినేసి వద్దామా? బాగా ఆకలేస్తుంది. అవును, వెళ్ళేసి వద్దాం, ఆకలేస్తుంది. నీకు కూడా ఆకలేస్తుందా? ఓ మై గాడ్. హలో, ఎవరు? హలో బేబీ, నేను ప్రీతిని. చెప్పు ప్రీతి. హా బేబీ, ఎలా ఉన్నావు? బాగున్నా. నీకు చెప్పాలి. ఉండు ఉండు, మాట్లాడతా. హా బేబీ, ఏదో చెప్తానన్నావు. ఏమీ లేదు, ఊరికే జోక్ చేసే. అయినా చందమామ ఏంటి కనిపించట్లేదు? ఓ, నాతో ఫోన్లో మాట్లాడుతుంది కదా. ఇంకా ఇలాంటివి బాగానే చెప్తావు, కానీ ప్రేమించిన అమ్మాయితో ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడదామని తెలీదా నీకు? ఉండు బేబీ, అమ్మ కాల్ చేస్తుంది. సరే. హలో హలో అమ్మా. నాన్న, ఎలా ఉన్నావు? ఏమమ్మా ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు నాన్న, ఒక పీడికల్ వచ్చింది. నువ్వు గుర్తొచ్చి ఎలా ఉన్నావో కనుక్కుందామని చేశా. అంతా ఓకే అమ్మా. అయినా ఈ టైంలో ఎవరితో కాల్ మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ కాల్ చేస్తే టెర్రస్ మీదకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నామ్మా. ఈ టైంలో బయట ఉన్నావా? అర్ధరాత్రి అవుతుంది. ఏంటమ్మా ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు అంటుంటావు? ఇప్పుడేమైనా అవి వచ్చి నన్ను ఏమైనా చేస్తాయా? ఏంటమ్మా నువ్వు? అయినా ఈ కాలం పిల్లలకి చెప్పడం మా వల్ల కాదు. ఇంక నువ్వేం మాట్లాడకుండా చెప్పింది విని పడుకో. ఏంటి సరే, ఇంటి ముందు నువ్వు పోతావా లేదా? సరే, వెళ్తాలేమ్మా. హలో హలో, హలో అమ్మా.
లేకపోతే ఏంటమ్మా దెయ్యాలు అది ఇదని ఈ కాలంలో కూడా పిచ్చి దానిలాగా మాట్లాడుతున్నావు. రే భయపించవు కదరా ఎద్దువా. పడుకోపో. సరే అమ్మా బాయ్. హలో బేబీ. ఎందుకు బేబీ అలా నవ్వుతున్నావు? మా అమ్మ ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలని జోకులు వేస్తుంది బేబీ, అందుకే చిన్న ప్రాంక్ చేశాను అంతే. ప్రాంక్ చేసావా? ఆ, పెద్దవాళ్ళు చెప్పారంటే నిజమై ఉంటుంది కదా. నిజంగా ఉన్నాయంట. ఊడేంటి బేబీ, ఒక్క నిమిషం అలానే ఉండు. హలో హలో, ఏమైంది బేబీ? ఏదో ఏదో కనిపించింది బేబీ. పెద్దవాళ్ళు చెప్తే వింటావా? మీ అమ్మ చెప్పింది నిజమేనేమో. మార్నింగ్ మాట్లాడదాం. సరే బేబీ, మార్నింగ్ మాట్లాడతాను. హలో బేబీ, మళ్ళీ ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు? అంటే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇందాకే కదా తర్వాత మాట్లాడదాం అన్నావు. వెళ్ళి పడుకో. అంతేనా? నేను ఏం డ్రెస్ వేసుకున్నానో తెలుసా? ఏమున్నా సరేలే, మార్నింగ్ మాట్లాడదాం. వెళ్ళి పడుకో. మాట్లాడాలి. హలో హలో హలో, హలో. పడకపోతే బయట వచ్చి మాట్లాడొచ్చు కదా. ఏం వద్దులే, మార్నింగ్ మాట్లాడదాం. వెళ్ళి పడుకో. అంతేనా? మార్నింగ్ మాట్లాడదాం. హలో. ఏంటయ్య గారు మళ్ళీ చేశారు? ఏదో పిక్ పెట్టావు. ఇందాకేగా మార్నింగ్ మాట్లాడదామన్నారు. ఏదో పిక్ పెట్టావు, వీడియో కాల్ చేయొచ్చా? నీకు వీడియో కాల్ చేయాలంటే నెట్వర్క్ కావాలిగా. ఆ, నెట్వర్క్ కావాలంటే నువ్వు బయట రావాలి. వెళ్తాను, దాంతో ఏముంది. హలో బేబీ, పైకి వచ్చేసాను. వీడియో కాల్ చేస్తావా?
పడుకునేసేవా? ఎవరు? హలో నేను ప్రీతిని. అంటే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. హలో ఎవరు? నిజం చెప్పు. హలో ఎవరు? ఏమైంది బ్రో? బ్రో బ్రో ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి బ్రో. బ్రో అలాంటివి ఏం లేవు బ్రో. 3 మంత్స్గా ఉంటున్నా. మంచం కింద నీలాగే దెయ్యం కనిపించింది బ్రో. బ్రో నాకు కాల్ కూడా చేసావు బ్రో. ఒక్క సెకండ్ బ్రో, నీకు వినిపిస్తాను. పవన్ అని ఎవరూ లేరే, చనిపోయి చాలా రోజు. అంటే నువ్వు చనిపోయావా? అంటే నేను చనిపోయిన విషయం తెలిసిపోయిందా బ్రో? అంటే నువ్వు దెయ్యమా? ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదే ప్లేస్ లో ఎంత నరకం అనుభవిస్తూ చనిపోయాడు నీకు తెలుసా?